మొన్న బుధవారం రోజు అయితే బ్రదర్ వచ్చేసి 11 పుంజులు అయితే పెట్టానండి. అందులో 10 పుంజులు అయితే అయిపోయాయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరొక 4 పుంజులు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర. వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే అడుగుదామండి. భయ్యా దీని డీటెయిల్స్ చెప్పండి భయ్యా. నెమలి పింగళ, రంగు వచ్చి నెమలి పింగళ, ఎత్తు 24 అన్న. 24. బరువు ఎంత ఉండొచ్చు? 3.5 కేజీ అన్న. 3.5 కేజీ ఉంటుంది. వయసు అన్న? వయసు 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం. ధర ఎంత చెప్పావన్నా? 4,500 చెప్తున్నాను. 4,000 ఫైనల్గా ఇవ్వగలుగుతున్నాను. 4,500 చెప్తున్నారు. 4,000 అయితే ఫైనల్గా ఇవ్వగలరు. బర్డ్ అయితే చాలా అగ్రెసివ్గా ఉందండి అన్న. దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. నా రసంగి, రంగు వచ్చి రసంగి అన్న. ఎత్తు వచ్చి 23 పైన ఉంటుంది. బరువు అన్న? వచ్చి 3 పైన ఉంటుంది అన్న. 3 కేజీల పైన ఉంటుంది. వయసు వచ్చి 14 నెలలు అన్న. 14 నెలలు. ధర ఎంత చెప్తున్నావు అన్న? 3,800 చెప్తున్నాను. 3,600 అయితే ఫైనల్గా ఇవ్వగలను. 3,800 అయితే చెప్తున్నారు. 3,600 అయితే ఫైనల్గా ఇవ్వగలరు. ఓకే అన్న, బాగుందన్న పుంజ అయితే. బ్రదరు దీని డీటెయిల్స్ చెప్పండి. అది ఆల్రెడీ పెట్టున్నాము. ఓకే పెట్టున్నాము. ఇది కాకిడేగ. ఎత్తు 24 అన్న. బరువు 3.5 కేజీ అన్న. వయసు అన్న? వయసు వచ్చి 1.5 సంవత్సరం అన్న. 1.5 సంవత్సరం. ధర ఎంత చెప్పారన్న? 3,800 పోయినసారి చెప్పాను. ఇప్పుడు వచ్చి 3,300 అయితే ఫైనల్గా ఇచ్చేయగలను. ఓకే, ఇప్పుడైతే 3,300కే ఫైనల్గా ఇచ్చేయగలరు. ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి. ఓకే అన్న, బాగుందన్న పుంజ అయితే. అన్న దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది బొంగ తెలుపుల కాకిడాగ అన్న. రంగు వచ్చి బొంగ తెలుపుల కాకిడాగ. ఎత్తు అన్న? 24 అన్న. 24. బరువు అన్న? 3.5 కేజీ అన్న. 3.5 కేజీ. వయసు 13 నెలలు అన్న. 13 నెలలు. ధర ఎంత చెప్తున్నారన్న? 4,500 చెప్తున్నాను. చెప్పడానికైతే 4,500 చెప్తున్నారు. 4,000 అయితే ఫైనల్గా ఇవ్వగలరు. పుంజ అయితే లైవ్లో చాలా బాగుందన్న. ఎట్టనా ఇది సేలంలో ఏమన్నా పడిందా? సేలం క్రాస్లో పడింది అన్న. సేలం క్రాస్లో పడింది. బాగుందన్న పుంజ అయితే అన్న. ఈ ఒక్కటే సేలం క్రాస్లో పడింది. ఓకే ఓకే అన్న. మెట్టవాటాలన్న. కొరవన్నీ కూడా మెట్టవాటాలు అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా అన్న? ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది వాళ్ళదేనన్నా. ఓకే ఓకే. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు, విశాఖపట్నం, వరంగల్, బెంగళూరు, ఖమ్మం. బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యప్పగుడి దగ్గర ఉన్నటువంటి పడారుపల్లి అండి. కొందరైతే కామెంట్స్ పెడుతున్నారు, అన్న నమ్మకంగా తీసుకోవచ్చా అని. నమ్మకంగా తీసుకోవచ్చు అండి. ఇలా లైవ్ వీడియో పెట్టినప్పుడు ఎప్పుడైనా కానీ మేము కోళ్ళని విజిట్ చేసి వీడియోలు తీస్తాం కాబట్టి నమ్మకంగా అయితే కోళ్ళు అయితే తీసుకోవచ్చు అండి. ఈ విషయాన్ని అయితే గమనించవచ్చు.